రాజన్న సిరిసిల్ల జిల్లా ముసాబాదు మండల కేంద్రంలో జాతీయ ఓటర్ దినోత్సవం పురస్కరించుకొని తహసీల్దార్ సురేష్ నేతృత్వంలో ప్రభుత్వం పాఠశాల విద్యార్థులచే ఓటు హక్కు వినియోగంపై అవగాహన ర్యాలీ చేపట్టారు. పట్టణ కేంద్రంలో ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని దాని ప్రాముఖ్యతను వివరిస్తూ ఫ్లెకార్డులతో ర్యాలీ చేపట్టారు. అనంతరం తెలంగాణ తల్లి విగ్రహం వద్ద విద్యార్థులు, నాయకులు, అధికారులచే తహసీల్దార్ సురేష్ ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియను నిజాయితీగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలని అన్నారు. యువత ఓటు హక్కు నమోదు చేసుకునేలా, ఓటు హక్కును వినియోగించుకునేలా ప్రోత్సహించాలన్నారు. ఓటు విలువను తెలియచేయడం కోసమే అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ బీరయ్య, ఎంఈఓ రాజిరెడ్డి, డిప్యూటీ తహసీల్దార్, నాయకులు, అధికారులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. రాగానే సార్ పిలుస్తుంది. టీ షర్ట్ మాకు మీడియాకి ఇయ్యనా మీరు? అరే నమస్తే. కొంచెం వెనుకకుండా జాతీయ ఓటర్ల దినోత్సవం ప్రతి సంవత్సరం లాగానే పౌరులమైన మేము ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో లేదా ఎటువంటి ఒత్తిడులకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికల్లో ప్రతిజ్ఞ చేస్తున్నాము. మీ ఓటు మీకు ఆచారం. ఈ ఓటు బాబాను ముస్తాబాద్ మండల కేంద్రంలో ముస్తాబాద్ మండల రెవెన్యూ అవేర్నెస్ ప్రోగ్రామ్ ప్రతి ఒక్కరికి ఓటు యొక్క విలువ తెలియజేయడానికి ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నాము. ఓటును ఎవరు కానీ ఎలాంటి నెగ్లెక్ట్ చేయదు. ఓటు విలువ తెలిసిన వాళ్ళు ఎవరు ఎలాంటి నెగ్లెక్ట్ చేయదు. ఎందుకంటే ఆ ఓటు మనం నిజాయితీగా వేయాలి. ఎట్లాంటి అమలు పోకుండా డబ్బులకు చాలా మంది డబ్బులకు లోనై ఓట్లు వేస్తున్నారు. అది ఓటుకు విలువ ఉండదు. నిజాయితీగా మన గుండెపైన చేసుకొని నిజాయితీగా వేస్తేనే ఓటుకు విలువ ఉంటుంది. రానున్న సర్పంచ్ ఎలక్షన్స్, ఎంపీటీ ఎలక్షన్స్ కాబట్టి ఈ ఓటు ఎవరైతే